దళిత ఆదివాసీ గిరిజన ప్రజలకు చెందిన సంపద ఇసుక క్వారీల పేరిట పెట్టుబడిదారులు దోచుకుపోతున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమేర మండలంలో పర్యటించిన ప్రజా సంఘాల నాయకులు మండలంలోని పంకెన, పెద్దంపేట గ్రామాలలోని గోదావరి ప్రాంతంలో ఉన్న ఇసుక క్వారీలను సందర్శించారు. ఆదివాసీ హక్కుల పోరాట సంపే తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్, ప్రజా సంఘాల నాయకులు అక్కల బాపు, పీక కిరణ్ దయ్యం, పోచయ్య గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నేడు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే పంకెన పలిమేలకు సంబంధించిన వనరుల దోపిడీని అరికట్టడానికి ఇవాళ ఆదివాసీ హక్కుల పోరాట సమితి, ప్రజా సంఘాలు మరి ఇతర గ్రామస్తులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్లో ముఖ్యంగా ఏంటంటే మేము ఇలా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నామంటే, ఏదైతే ఈ వనరులని ప్రభుత్వాలు దోసుకుపోతూ ఉన్నాయో రానున్న పరిస్థితి లోపల ఇవాళ ఈ అడవి ప్రాంతాన్ని బొందలగడ్డగా చేసే ప్రయత్నం లోపలనే గత ప్రభుత్వాలు ఉండే. మరి అదే తరుణంలో కూడా ఈ ప్రభుత్వాలు కూడా అదే ధోరణి వివరిస్తున్నారని మేము అనుకుంటా ఉన్నాం. ఏదైతే ఇది అదే మొత్తం ఆదివాసీ ప్రాంతము, ఆదివాసీ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతం లోపల వనరుల దోపిడీ ముమ్మడంగా జరుగుతుంది. ఇదొక పద్ధతి అయితే మిగతా రాష్ట్రాల లోపల ఏదైతే ఆదివాసులు ఉన్నారో వాళ్ళని ఊచకొత్తగా వస్తూ ఉన్నారు. ఏదైతే బహుళజాతి కంపెనీలకు సంబంధించిన వనరులని కట్టుబెట్టడానికి ఇలా ప్రభుత్వాలు పన్నుతున్న కుట్రాగలు. దాంట్లోనే భాగంగానే ఇలా పంకెనపల్లిలో ఉన్న మారుమూల ప్రాంతంలో ఉన్న దళిత పీడిత వర్గాలను, ఆదివాసీ ప్రజలను ఇలా ఇక్కడ నుంచి పూర్తిగా బతుకమ్మలాగా ఎట్లా లేపుతారో లేపి ఇలా పక్కన ఒడ్డున చేర్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని దోపిడీలో భాగంగానే ఇవాళ ఈ ఇసుక క్వారీ, ఈ కాంట్రాక్టు, ఈ వ్యవస్థ అంతా జరుగుతుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ బొందలగడ్డ చేసే ప్రయత్నం ఉన్నదో, వనరులు పోతే ఇవాళ తాగడానికి నీళ్లు కూడా ఉండే ఇక్కడ. మరి నీళ్లు ఉండకుండా ఇవాళ ఇక్కడ ఉన్న జనం ఏమైపోవాలని చెప్పి ప్రభుత్వాన్ని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ క్వారీని నిలిపివేయాలి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే యువత ఉన్నదో వారికి జీవనోపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి మేము ఇలా ప్రజా సంఘాల నుంచి తుడుందం డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇది యథావిధిగా జరిగినట్టయితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా ఈ ఇసుక క్వారీని అడ్డుకొని తీరుతామని చెప్పి ఇలా మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనుక గౌరవ ప్రాంత పాలకులు మరి వెంటనే దీని మీద చర్య తీసుకొని ఈ పూర్తిగా క్వారీని నిలిపివేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా యువత దాదాపు పెద్ద మొత్తంలో డిగ్రీలు, పీజీలు చదువుకొని ఇలా కూలీల పని చేసుకునే ప్రయత్నం కలుగుతుంది. మరి ఆ ప్రయత్నం లోపల ఆ విద్యార్థులకు, ఆ యువతకు జీవనోపాధి కల్పించకపోవడం మూలంగా మరి ఇలా ఉన్న వనరులను దోసుకునే ప్రయత్నం చేస్తూ ఉందంటే మరి ఇలా దీన్ని ఏ రకంగా మేము ఇలా భావించాల్సిన అవసరం ఉందో ఇలా ప్రభుత్వం గుర్తు చేస్తూ మరి ప్రభుత్వం వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి పూర్తి స్థాయిలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.